హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన రామకుప్పం మండలంలో మన శ్రీజ డైరీ 140వ బిఎంసియు ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. జూన్ 13వ తారీఖున పొద్దున్న 8:30కి అయితే ప్రారంభించడం జరిగిందండి. అంటే ఈ రోజున చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ అయితే జరిగిందండి. గణపతి హోమం, సత్యనారాయణ వ్రతం, ఇలా అన్ని పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అయితే నేను వెళ్ళాను. స్వామివారు ప్రసాదం అయితే ఇచ్చారు. అతిథులుగా శ్రీజ పాలనా నిర్వహణాధికారి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వచ్చారు. ఘనంగా ప్రారంభించారు. దాంతో పాటు సభను ఉద్దేశించి తిమ్మప్ప సార్ అయితే మాట్లాడారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో శ్రీజ 2014వ సంవత్సరంలో 27 మంది మహిళలతో ప్రారంభించిన సంస్థ ఈ రోజు 12 లక్షల మందికి పైచిలుకుగా మహిళలతో గత 10 సంవత్సరాలుగా పాల సేకరణ దక్షిణ భారతదేశంలో 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో దాదాపుగా 4,000కు పైచిలుకగా గ్రామాల నుంచి 8 లక్షల లీటర్లు ఒక్క రోజుకు పాలు సేకరణ జరుగుతుందని, దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క రోజుకు 5 లక్షల వరకు నాణ్యమైన ఆవు పాలను వినియోగదారులకు ఇస్తున్నామని, మిగిలిన 3 లక్షల లీటర్ల పాలను పాల పదార్థాలుగా వినియోగదారులకు మదర్ డైరీ సహకారంతో అందుబాటులో ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే భారతదేశంలో 22 ప్రొడ్యూసర్ కంపెనీలతో శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో ఆంధ్రప్రదేశ్లో 3వ స్థానంలో పాల సేకరణలో ముందు ఉన్నాయని, రాబోయే రోజుల్లో భారతదేశంలో మొదటి 10 పాడి పరిశ్రమ సంస్థల్లో ఒక్కటిగా ఉండడానికి పనిచేస్తున్నామని అయితే తెలియజేయడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా శ్రీజాలో సభ్యత్వం తీసుకొని నేను కూడా పాలమిత్రగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. శ్రీజ డైరీలో మనమే యజమానులు కాబట్టి మన డైరీకి మనం నాణ్యమైన పాలనైతే అందిస్తామని ఇందు మూలంగా తెలియజేయడం